వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో 5 రాష్ట్రాల ఎన్నికలు అనేది కంప్లీట్ అయినాయి. సో దీనికి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో వీళ్ళు తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చినట్టు ఈసారి కూడా ఏమైనా ప్రభుత్వాన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా, లేకపోతే మళ్ళీ డిఎంకేకి అధికారం ఇస్తారా, అండ్ అన్న డిఎంకే ఎన్డీఏ కూటమికి ఎంతవరకు జనాలు విశ్వసిస్తున్నారు అనేది వీళ్ళు ఒక సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ప్రస్తుతం ఎస్పీఏ కమ్ డిఎంకే పార్టీ ఇక్కడ దాదాపుగా మొత్తానికి 234 స్థానాలు, 234 స్థానాలకి 145 నుంచి 160 స్థానాల వరకు డిఎంకే పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత అన్న డిఎంకే ఏఐఏడిఎంకే, సో అన్న డిఎంకే ప్లస్ ఇక్కడ ఎన్డీఏ కూటమి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అన్న డిఎంకే ఎన్డీఏ కూటమికి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి స్థానాలు ఎన్ని అంటే కేవలం 50 నుంచి 65 వరకు స్థానాలు మాత్రమే ఇస్తున్నారు. సో ఇక్కడ 145 నుంచి 160 వరకు డిఎంకే పార్టీకి అవకాశం ఇస్తే అన్న డిఎంకేకి మాత్రం కేవలం 50 నుంచి 65 సీట్ల వరకు అవకాశాలు. తర్వాత టీవీకే, సో సంచలనంగా మారినటువంటి విజయ్ పార్టీకి టీవీకేకి కేవలం 13 నుంచి 18 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అదర్స్ మిగిలిన వారికి 5 నుంచి 8 స్థానాల వరకు ఇస్తున్నారు. సో ఇక్కడ టీవీకే కింగ్ మేకర్ అవుతుందని చెప్పేసి గతం నుంచి మాట్లాడుకుంటున్నటువంటి మాట. దాదాపుగా 30 నుంచి 40 స్థానాల వరకు టీవీకే పార్టీ నుంచి విజయ్ గెలుచుకుంటారని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ కేవలం 13 నుంచి 18 స్థానాలకు మాత్రమే విజయ్ తలపతి తమిళనాడులో సూపర్ స్టార్ కేవలం 13 నుంచి 18 స్థానాలకి పరిమితం అవుతున్నారు. అలాగే ఎన్డీఏ కూటమైనటువంటి అన్నా డిఎంకే కేవలం 50 నుంచి 65 స్థానాలు మాత్రమే చాణక్య స్ట్రాటజీ సర్వే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా డిఎంకే మాత్రం ఈసారి ప్రభంజనం చూపిస్తుంది, 145 నుంచి 160 స్థానాలు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నా డిఎంకే తరఫున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం వైపుగా అడుగులు వెయ్యాలని చెప్పేసి తమిళనాడులో ప్రచారం చేశారు ఎన్నికలకు ముందు. అయినప్పటికీ ఇక్కడ డిఎంకేని మాత్రం ఎవరు ఢీ కొట్టలేకపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఓట్ పర్సెంటేజ్ లో చూసుకున్నట్టయితే 42 నుంచి డిఎంకేకి 42 నుంచి 46% వరకు ఓట్ పర్సెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో అన్న డిఎంకేకి 36 నుంచి 40 స్థానాల వరకు ఓట్ పర్సెంటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కేవలం 6% మాత్రము తేడా వస్తుంది. అన్న డిఎంకేకి కేవలం 6% మాత్రమే ఓట్ షేరింగ్ లో తేడా. 6% ఓట్ షేరింగ్ లో తేడా ఉన్నప్పటికీ దాదాపుగా 90 స్థానాలకు పైగా, అంటే 6% ఓట్ బ్యాంకే 90 స్థానాలని కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అన్న డిఎంకేకి 36 నుంచి 40%, టీవీకేకి 12 నుంచి 16% వరకు ఓట్ పర్సంటేజ్. సో ఒక రకంగా ఓట్ శాతంలో టీవీకే గొప్ప విషయమే అనుకోవాలి, ఎందుకంటే తను వచ్చి సంవత్సరం లోపలనే తమిళనాడులో సంచలనం సృష్టించడం అనేది జరిగింది. మిగిలిన వారికి కేవలం 4 నుంచి 6% వరకు ఓట్ శాతం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 145 నుంచి 160 స్థానాలు డిఎంకేకి, అన్న డిఎంకేకి 50 నుంచి 65 స్థానాలు, టీవీకేకి 13 నుంచి 18 స్థానాలు, మిగిలిన వారికి 5 నుంచి 8 స్థానాల వరకు రావడం. సో ఇక్కడ అన్న డిఎంకేకి ఏకంగా 6% ఓట్ బ్యాంక్ తేడా రావడం. అలాగే దాదాపుగా 40 స్థానాల వరకు డిఎంకేకి అన్న డిఎంకేకి తేడా రావడం అనేది జరిగింది. సో చూద్దాం మరి ఎగ్జిట్ పోల్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ తమిళనాడులో మీ అంచనా గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.